అహల్య, బాబుకేం కాలేదు కదా? బాబు ఎక్కడ దొరికాడు? అసలు ఆవిడ బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళింది? బాబుని ఎత్తుకెళ్ళింది ఆ వరాలే కదరా. ఎందుకు ఎత్తుకెళ్ళిందో ఏమైనా చెప్పిందా? ఆ వరాలే బాబుని తీసుకెళ్ళింది నాన్న. తను బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళిందో అంతా వివరంగా చెప్పింది. డెకరేషన్ చేయడానికి వచ్చింది బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళిందిరా? ఆ వివరాలన్నీ ఫంక్షన్ అయ్యాక చెప్తానులే నాన్నమ్మ. ముందు ఫంక్షన్ జరగనివ్వు. యామిని గారి పని అయిపోయిందండి. ఫంక్షన్ అయిపోగానే తల్లి కూతులిద్దరికి ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారేమో. వాళ్ళతో పాటు మనకు కూడా క్లాస్ తీసుకుంటారేమో. మనకెందుకు తీసుకుంటారు? దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. అవునవును, తెలివిగా తప్పించేసుకున్నాం. నేను ముందే చెప్పాను కదా, నా ముని మనవడికి ఏం జరగదని. నేను చెప్పినట్టుగానే జరిగింది. త్వరగా తీసుకెళ్లి రెడీ చేసి తీసుకురండి. ముహూర్తానికి టైం అవుతుంది. ఏంటి మామ్, ఆ వరాలు పక్క ప్రొఫెషనల్, పిల్లాడిని అసలు దొరకనివ్వదు అన్నావు. పిల్లాడు కిడ్నాప్ అయిన గంటలోనే అహల్య గౌతమ్ సేఫ్గా తీసుకొచ్చారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు కాదండి, ఇది మీ గ్రహపాటు. అందుకే మీరేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఏంటి మేడం కోపంగా చూస్తున్నారు? ఇలాంటి ప్లాన్లు మేం కూడా చాలా వేసి ఫెయిల్ అయ్యాం. మేం ఫెయిల్ అయిన ప్రతిసారి మాకే పని చేత కాదు అని దెప్పిపొడిచారు కదా. ఇప్పుడు మీరు సాధించిందేంటి, వెలగబెట్టిందేంటి? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అయ్యో మేడం, కోపడకండి మేడం. పొరపాట్లు జరగడం సహజం అంటున్నాం. ఎవరెన్ని ప్లాన్స్ వేసినా అక్కడ గౌతమ్, అహల్య చాలా స్ట్రాంగ్. వాళ్ళు బిడ్డని వదిలిపెట్టరు. మీరేదో తెలివిగా స్కెచ్ చేశారు. పిల్లాడు కనిపించడు, ఫంక్షన్ ఆగిపోతుంది, అహల్యని గెంటేస్తారు, ఆస్తి మాదవుతుందని ఆశపడ్డాం. మా ఆశ అంతా నిరాశ అయిపోయింది. ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ దొరికిపోయిన వరాలు అంతా వివరంగా చెప్పిందని గౌతమ్ అన్నాడు. అంటే మీ గురించి వివరాలన్నీ చెప్పేసినట్టేగా? ఈ ఫంక్షన్ అవ్వగానే గౌతమ్ మీ ఇద్దరి భరతం పట్టడం ఖాయం. శ్రావ్యని కిడ్నాప్ చేయించి రౌడీలతో కొట్టించారు. కానీ ఆధారం లేదని మా మామయ్య దగ్గర బుకాయించి తప్పించుకున్నారు. ఇప్పుడేం చేస్తారు మేడం? హాస్పిటల్లో ట్రాన్స్ఫార్మ్ పేల్చేసి జనరేటర్ పాడు చేసి అహల్య డెలివరీకి ఇబ్బంది సృష్టించాలని చూసావు. అప్పుడు కూడా నువ్వు దొరకలేదు. కానీ ఇప్పుడు మీ తల్లి కూతుళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మీ మంచి కోరే చెప్తున్నావు. ఈ ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే సీక్రెట్గా వెళ్ళిపోండి. లేదంటే గౌతమ్ అందరి ముందు పరువు తీసేస్తాడు. ఫంక్షన్ స్టార్ట్ కావడానికి ముందే వెళ్ళిపోతే ఎలా? అసలే చిన్నపిల్లాడి వ్యవహారం. చిన్న బాబుని కిడ్నాప్ చేశారని గౌతమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. మామ్, వెళ్ళిపోదాం, అదే బెటర్. వద్దదితి, ఆ వరలంత తెలివి తక్కువదేం కాదు. అది గౌతమ్కి ఏం చెప్పిందో మనకి తెలీదు. ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మేము చెప్పిందే జరుగుతుంది. గౌతమ్ అందరి ముందు మిమ్మల్ని ఇద్దరిని తిట్టిపోస్తాడు. ఆ అహల్య కూడా తన కసి తీర్చుకుంటుంది. ఈ వీడియో బయటికొస్తే
మీరు జైలుకి వెళ్ళక తప్పదు కదా. మీరు చూసింది సగం వీడియో మాత్రమే. అసలు మీరు శ్రావ్యని ఎందుకు కిడ్నాప్ చేయించారో ఇంకా సగం వీడియో ఉంది. చెప్పండి. దీన్ని బయటపెట్టనా? టీవీ ఛానల్స్కి ఇవ్వనా? అలాని మేమిద్దరం వెళ్ళిపోతే మా మీద డౌట్ రాదా? ఏదేమైనా సరే ఫంక్షన్ అయ్యేంతవరకు ఇక్కడే ఉంటాం. ఒకవేళ వరాలు మా గురించి ఏమైనా చెప్పినా దాని గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం. మామ్, పిల్లాడిని మాయం చేసి అహల్యని పంపించేసి గౌతమ్ని కన్విన్స్ చేసి నా వాణ్ణి చేసుకుందాం అనుకుంటే ఇలా జరుగుతుందేంటి మామ్? ప్రతిదీ రివర్స్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు బేబీ. ఏం చేయాలో నేను చూసుకుంటాను. పదండి. అయ్యా, బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఇందాక అందరం పేర్లు రాసి ఆ బౌల్లో వేశాం కదా, అందులో నుంచి ఓ చీటీ తీసి అందులో ఏ పేరు వస్తే ఆ పేరే బాబుకు పెడదాం. మరింతకీ చీటీ తీసేదెవరు? మా ఇంటికి పెద్ద దిక్కు మా నాన్నమ్మ. తన చేతుల మీదుగానే తీద్దాం. బుజ్జి ఇలా రా. దేవుడా, ఇందిరా గారి పేరు వచ్చేలా చూడు స్వామి.